వాస్తవంగా ఇది ఆల్మోస్ట్ పడిపోయింది ఈ మందిరం. కానీ ఎందుకు కొంచెం కూడా ఇంత గ్యాప్‌లో ఆగింది అనంటే, ఇక్కడ ఈ ఫుల్ పీట్ మీద ఈ రాట బేస్ అయ్యి, కొంచెం ఈ ఫుల్ పీట్ ఆధారంగా ఈ పాకంతా నిలబడింది. నిజంగా ఈ పరిచర్య గూడా దేవుని హస్తం ద్వారా నిలబడే విధంగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిజంగా దేవుడే మరి ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టించే విధంగా మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అది చిన్న పరిచర్యే, ఏజెన్సీ పరిచర్యే అయినప్పటికీ కూడా ఇది దేవుని పరిచర్యగా భావించాము, ఘనమైనదిగా భావించాము. దేవుడు ఉంటే చాలులే, పట్టణాలు ఉండడం కంటే దేవునితో ఏజెన్సీలో ఉండడమే క్షేమం అని అనుకున్నాము. అదే సరైనదని అనుకుని మరి ఎక్కడో విజయవాడ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి మేము రావడం జరిగింది. మా గొప్పతనం ఏమి లేదు, దేవుని మహాకృప మాత్రమే. కృప బట్టే మేము ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ మందిరం పడిపోవడం ద్వారా అంటే మాకెంతో బాధాకరమైన విషయమే. కానీ ఈ ప్రాంతంలో రాబోతున్న రోజుల్లో ఘనమైన కార్యాలను బట్టి మేము విశ్వాసంతో మరి గుండెని ధైర్యం చేసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక మంచి మందిరం కట్టబడే విధంగా స్థలాన్ని బట్టి కూడా మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ లార్డ్.